విశ్వ హిందూ పరిషత్ సుభాష్ చంద్ర మనతో ఉన్నారు, మాట్లాడదాం. అలా చెప్పండి, నిన్న మంత్రులు వచ్చారు, ఒక వేరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చి అమ్మాయిని పరామర్శించిపోయారు. కానీ ఎవరు వచ్చినా కూడా మేము అండగా ఉంటామని చెప్తున్నారు, కానీ ఎట్లాంటి సాయం చేయట్లేదు. నేను అదే అడుగుతున్నాను అన్న, వచ్చారు వాళ్ళు వచ్చి మాట్లాడేమంటే మీకు సహకరిస్తాం. ఏం సహకరిస్తారు, మీరు ఏం చేస్తారు? సరే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, ఏం చేస్తారు వాళ్ళ కుటుంబానికి? అమ్మాయి రేపు పొద్దున బతికిన రోజుల్లోకి వెళ్ళా ఆమె పరిస్థితి బాగుంటే బెడ్ రెస్ట్ మొత్తం ఆమె పరిస్థితి. ఏం చేయాలనుకుంటే గవర్నమెంట్ ఎందుకు చెప్పలేకపోతారు? ముగ్గురు మినిస్టర్ ఉన్నారు, అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఏం మాట్లాడలేకపోతే ఎందుకు మాట్లాడలేకపోతారు? వచ్చి పోతారు, పర్మిషన్ చెల్లిపోతారు. మేము అదే అడుగుతున్నాం. ఇవాళ ప్రభుత్వం ఇవాళ హోమ్ మినిస్టర్ గారు సీఎం గారు ఏమంటే బయటకు వచ్చి మీరు మాట్లాడండి, మీరు నోరు విప్పండి ఫస్ట్. ఎందుకంటే వాడు తీవ్రవాది, వాడు ఒక పకడ్బందీ ప్లాన్ తోటే వాడు అమ్మాయిని రేప్ చేసి చేతులు ఇరగొట్టేసి కిందికి పడేసాడు వాడు. మళ్ళీ అదే మొత్తం అంటే ఇక్కడ ఏం లేకుండా తినకుండా వాడు పోలీసుని కేసు పెట్టడం జరిగింది. అమ్మాయిని తీసుకుపోయి మీరు వేరే ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పడం జరిగింది. అంత మూర్ఖత్వం చేసిన వాడిని వల్ల ఏదో మేము అరెస్ట్ చేసినాం కదా, మేము పెట్టేసినాం కదా అంటే కాదు, కుదరదు. సమాజం ఆలోచించాలి. వాళ్ళ యూపీలో ఏం జరుగుతుంది చెప్పండి, సమాజం ఏం ఆలోచిస్తుంది, బెంగాలీ వాళ్ళు ఏం ఆలోచిస్తుంది, సమాజం తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది, అది చేయాలా లేకుండా మీ ఇష్టం వచ్చి మీరు చేస్తారా? కాబట్టి ప్రభుత్వం ఆలోచించండి ఏమంటే వీడిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఒక కమిటీ వేయండి, ఆ కమిటీతోటి నిర్ధారణ చేయండి, వాడిని ఉరిశిక్ష వేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ ప్రభుత్వము అమ్మాయి ఉంది, అమ్మాయి పరిస్థితి బాగలేదు, రేపు పొద్దున బతికిన రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి, కాబట్టి ఆమె ఎట్లా బతకాలి? కాబట్టి ₹1 కోటి అమ్మాయి పేరు పైన డిపాజిట్ చేయమని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఏం చేయలేని పరిస్థితి, వస్తున్నారు, అందరు పోతున్నారు, మేము గెలిచిపోతాం అంతే. కానీ వాళ్ళ ఖర్చులకు పైసలు కావాలి కదా, ఒక ₹10 లక్షల ఇమ్మీడియట్లీ విడుదల చేయమని చెప్తున్నాం. మేము ప్రభుత్వం ఆలోచించాలి, కాబట్టి విడుదల చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏమంటే ఇవాళ సమాజం ఆలోచించాలి, ఇవాళ హిందూ సమాజం ఆలోచించాలి. ఇలాంటి సంఘటనలు తెలంగాణలో చాలా జరుగుతున్నాయి. అన్ని సంఘటనలు బయటికి రావట్లేదు, వచ్చిన అక్కడక్కడ క్లోజ్ చేస్తారు. ఇవాళ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అండదండతో క్లోజ్ అయిపోతున్నాయి ఇవాళ. కాబట్టి సమాజం ఏమంటే ఇవాళ ముస్లిం ఏమైనా తీవ్రవాదులు ఉన్నారో ముస్లింతో వాళ్ళతో దూరంగా ఉండండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళతో బిజినెస్ చేయకుండా ఏం చేయకుండా అప్పుడు ఆ కొడుకులకు అర్థమవుతుందని చెప్పి హెచ్చరిక చేసినాం. తెలంగాణ గవర్నమెంట్లో చాలా మదర్సాలు ఉన్నాయి. మదర్సాలు ఏమంటే మదర్సాలు ఏం తయారవుతారు? అక్కడ ఒక ఇంజనీర్ తయారవుతుందా, ఒక సైంటిస్ట్ తయారవుతుందా, ఒక పెద్ద డాక్టర్ తయారవుతుంది. ఏం తయారవుతుంది అక్కడ? ఒక తీవ్రవాద తయారవుతుండు, హిందూ వ్యతిరేక తయారవుతుండు, ఒక దేశ వ్యతిరేక తయారవుతుండు, ఒక ధర్మ వ్యతిరేక తయారవుతుండు. అలాంటి వాటిని వాళ్ళ ప్రభుత్వం ఎట్లా నడిపిస్తుంది? వల్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఆ మదర్సాను తొలగించండి, అసలు గవర్నమెంట్ స్కూల్ మంచి స్కూల్ పెట్టండి, అసలు మంచి విద్య అందించండి. కానీ ఒక తీవ్రవాద సెంటర్ పైన మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? ఇవాళ ఏ సంఘటన జరిగినా, దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా మన తెలంగాణ వాళ్ళు ఎందుకుంటున్నారు? ఎక్కడ వేరే దేశం సంఘటన ఎందుకుంటున్నారు? ఎక్కడ ఏ సంఘటన ఎందుకంటే ఇది తీవ్రవాదాలకు అడ్డైపోయింది. వాళ్ళకు ఒకటే హిందువుల టార్గెట్గా ఇవాళ వీడు ఇట్లాంటి వాళ్ళందరూ ఏమంటే ముస్లిం అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ రేపు చేయకొచ్చి నీ కొడుకులు. మరి హిందూ అమ్మాయిలు ఎందుకు కనబడుతుంటే వాళ్ళకు మత పిచ్చి, సామ్రాజ్యం పిచ్చి, హిందూ సమాజం నాశనం పిచ్చి, హిందువుల జీవితం నాశనం చేయాలి పిచ్చి, ఆ పిచ్చితో జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం తొందరగా ఆలోచించమంటే మదర్సాను క్లోజ్ చేయాలి, వీడిని ఉరిశిక్ష ఇచ్చే వరకు మేము ఊరుకోమని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అయితే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇతనికి అండగా ఉంటున్నారు తెలుస్తూ ఉంది. ఆరాడేమంటే పిఎస్కి ఏమంటే చాలామంది ముస్లిమ్స్ వచ్చిపోయారు, నాయకులు వచ్చిపోయారంట, ముస్లిం మత పెద్దలు వచ్చిపోయారంట. నేను అంటున్నా ఒకటే, ఎవడన్నా మనిషి అని పుట్టినవాడు ఉంటే, మానవత ఎవరికైనా ఉంటే ఇలాంటి సంఘటనకి ఎవరు సపోర్ట్ చేయడు. వాడు సిగ్గుసరైన కొడుకు అయితే వాడు సపోర్ట్ చేసేవాడు. ఎందుకంటే ఆ పిల్లకి తెలుసు, ఆ పిల్ల ఫ్యామిలీకి తెలుసు బాధ ఏందో. మీ బిడ్డలకి పరిస్థితి వస్తే మీకు అర్థమవుతున్న పరిస్థితి, మీకు అది అర్థం కావట్లేదు కాబట్టి ఇవాళ సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ రేపు పొద్దున కోర్టు కానీ ఎవరైనా తెలివిన లాయర్ అయితే ఎవరు సపోర్ట్ చేయకూడదు, మొత్తం బహిష్కరించి పట్టించాలి. అప్పుడేమంటే ఇట్లా నా కొడుకులు ఇంకో తప్పు చేయలేకపోతుంది, నేను తప్పు చేద్దాపై నాకు ఎవరు సహకరించాలి, ఒక మెంటాలిటీ రావాలి. అది ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం అనుకుంటూ వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏం వస్తుంది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి అనుకూలంగా వివరిస్తారు, అందరూ వాళ్ళకి అనుకూలంగా మాడుతారు, ప్రతిపక్షం అనుకూలంగా మాడుతారు. ఇవాళ వచ్చిన వాళ్ళు ఏమంటే మనకి ఇంత శిక్ష వాడాలి, వాళ్ళు ఇట్లా చేయాలని ఒక నాయకుడు మాట్లాడిపోయారా? మాట్లాడలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు లేకుండా మేము బతకమని ఒక ఆలోచన ఉన్నది. కాబట్టి హిందువులు అంటే ప్రాణాలు కావు, హిందువులు మనుషులు గారు. వాళ్ళు ఎట్లా ఉన్న బాధలు ఒక మెంటాలిటీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వం వైఖరి మారాలి, సిస్టమ్ మారాలి, అందరి గురించి ఆలోచించే విధంగా ప్రభుత్వం ఉండాలి. లేదంటే ఇలాంటి సంఘటన జరుగుతుంది. రేపు సమాజం మొత్తం హిందూ సమాజం చేతనం అయితే రేపు పొద్దున పశ్చిమ బెంగాల్ పరిస్థితి యొక్క ప్రభుత్వం చూడాల్సింది హెచ్చరిక ఇస్తుంది. ఇవాళ అదే ఒక హిందూ తప్పు చేసినప్పుడు సోకాల్ పీపుల్స్ జరుగుతున్నారు, వాళ్ళందరూ కూడా బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే తప్పు చేస్తే అప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు, అందరు నోరు మూసుకొని కూర్చుంటున్నారు. అలాగే అక్కడ పేమెంట్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు కమ్యూనిస్ట్ వాదులు, హిందూ వ్యతిరేకులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మెంటాలిటీలో జీవిస్తున్న వాళ్ళకి ఎప్పుడు ఈ దేశం బాగుండాలని ఆలోచన ఉండదు, ఎప్పుడు ఈ సమాజం బాగుండాలని ఆలోచన ఉండేది, ఎప్పుడెక్కడ హిందూ ఏడుస్తూ ఉండాలి, ఈ దేశం నాశనం కావాలని ఆలోచన కోరుకునే వాళ్ళు. కాబట్టి వాళ్ళు వేరే దేశాల డబ్బులతో అమ్ముడుపోయిన నా కొడుకులు ఇక్కడ ఏమంటే ఎప్పుడు వేరే విషయాలు ఎప్పుడు చూడండి, ఏ సంఘటన జరిగింది ఎవరితో వస్తుంది, ఎవరో వేరే దేశం సంబంధించిన లింకులు మాత్రం ఉంటున్నాయి. ఇక్కడ ఈ దేశానికి సంబంధించిన, ఇక్కడ సమస్యకు సంబంధించిన ఇక్కడ అనేక మంది వీరుల త్యాగాలను గుర్తెరిగి జీవించలేకపోతున్నారు. కాబట్టి వీడు ఎప్పుడైనా సరే హిందూ వ్యతిరేకంగా మాట్లాడతారు. కాబట్టి అది ఒక బ్యాచ్,
అది దొంగ బ్యాచ్లు, దొంగ డబ్బులు తింటూ పనిచేసే వాళ్ళు ఈ ధర్మానికి వ్యతిరేకంగా మాత్రం మాట్లాడతారు. వాళ్ళు వస్తారు పోతారన్న మాకు ఆలోచన లేదు, వాళ్ళ అవసరమే మాకు లేదు. మేము అమ్మాయికి మాకు సంబంధించిన విషయం మేము ఎంత చేయాలో, ఎంత ఉద్యమం చేయాలో ఇవాళ అన్ని తెలంగాణ స్టేట్లో అన్ని సెంటర్లో ప్రెస్ మీట్ పెడుతున్నాం. రేపు విషయం పరిస్థితి ఇంకేం నిర్ణయం తీసుకుని ఆలోచిస్తాం. మేము అమ్మాయికి సహకరిస్తాం, అమ్మాయి వెనుక ఉంటాం, మేము ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో కలవడం జరిగింది కదా సార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని, ఆయన పాపను కూడా చూసిండ్రు. మీకు ఏమనిపిస్తుంది, ఎందుకు ఇలాంటి ఆకృత్యాలు జరుగుతున్నాయి, ఎందుకు మనుషుల మధ్యలో ఇలాంటి రాక్షసత్వం ఎందుకు బయటకు వస్తుంది? ఇది ఏం కొత్త కాదు, అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. ఏ జిహాదీ మూకలు, ఇస్లామిక్ జిహాదీ మూకలు ఉన్నాయో వాళ్ళ యొక్క తర్ఫీదే అట్లాంటిది. వాళ్ళు ప్రపంచం లోపల అడుగు పెట్టినప్పటి నుండి కూడా చేస్తున్న కృత్యాలు ఇవే. 712 మన భారతదేశానికి వచ్చినప్పుడు చేసింది ఇదే, 1947లో చేసిన దుర్మార్గం ఇదే. ఈ దుర్మార్గులో నిన్న నేను మినిస్టర్ గారి స్టేట్మెంట్ విన్నాను. అమ్మాయి పాపం ముక్కు పచ్చలారని అమ్మాయి, ఆమె ఈ విధంగా అత్యాచారం జరిగింది కాబట్టి ప్రభుత్వము తన యొక్క ఆ అమ్మాయి యొక్క బాగోగులు చూసుకుంటుందని నీమ్స్కు మేము తరలించినామని చెప్పింది. బట్ ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ, ప్రభుత్వ మినిస్టర్లు కానీ, అక్కడ ఉన్న కలెక్టర్ కానీ ఈ విషయం చెప్పలేదు. ఏ దుర్మార్గుడు అయితే అమ్మాయిని అఘాయిత్యం చేసిండో వాడి మీద ఏం కేసు తీసుకుంటాము, ఎన్ని రోజులు వాళ్ళని లోపల పెడతాం ఒకటి. రెండవది, ఇది దేశం మొత్తం జరుగుతున్నది, మన తెలంగాణలో జరుగుతున్నది, హైదరాబాద్ జరుగుతున్నది, మొత్తం జరుగుతున్నది. ఈ దుర్మార్గంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళు ఎవరు వ్యవహరిస్తున్నారు? జిహాదీ మూకలే కదా, ఇస్లామిక్ జిహాదీ మూకలే కదా. వాళ్ళు ఈ విధంగా చేయడానికి, ప్రవర్తించడానికి కారణం ఏంటి? వాళ్లకు మీరు మదర్సాలు ఓపెన్ చేస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, మౌలవీలకు ఇస్తున్నారు. ఇట్లాంటప్పుడు వాళ్ళు జవాబుదారీతనం తీసుకుంటున్నారా? ప్రభుత్వం ఎక్కడుందా అక్కడ ఎంక్వైరీ చేసిందా? ఏ మసీదులో కానీ, ఏ మదర్సాలో కానీ ఏం జరుగుతున్నది, ఏం చెప్తున్నారు వాళ్ళని? తర్వాత ఇంకోటి, ఏ సవాబ్కా విషయం అంటారు. అంటే సవాబ్ అంటే వాడు అకృత్యాలు చేయడము, అత్యాచారాలు చేయడము వాడికి పుణ్యం అన్నమాట. అట్లాంటి వర్గంతో మనం ఉండాలంటే ఏ విధంగా జరుగుతుంది? కాబట్టి ఇది హిందూ సమాజం అర్థం చేసుకోవాలి. హిందూ సమాజం ఈరోజు ఇన్ని వందల సంవత్సరాలుగా మన మీద ఎవరైతే దాడులు చేస్తుండ్రో, ఎవరైతే అకృత్యాలు చేస్తుండ్రో, విధ్వంసం సృష్టిస్తుండ్రో, మన గుళ్ళు గోపురాలను ధ్వంసం చేస్తుండ్రో, మన అక్క చెల్లెలను టార్గెట్ చేస్తుండ్రో, ఆ దుర్మార్గులతో మనం దూరం ఉండాలి. వీళ్ళంతా గంగా జమున తైజమంటారు కదా. ఏ మౌల్యం అన్నా బయటకు వచ్చిండా? ఏ ముస్లిం బయటకు వచ్చిండా? ఎవడన్నా ఫత్వా ఇష్యూ చేసిండా? ఈ దుర్మార్గంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళని మీరు వెలుస్తామన్నారా? వీళ్ళు ఎప్పుడు కూడా రారే. అదే మనం వినాయక చవితి వస్తే బయటకు వచ్చి రాళ్ళు కొడతారు, హోలీ వస్తే బయటకు వచ్చి రాళ్ళు కొడతారు, దీపావళి వస్తే బయటకు వచ్చి రాళ్ళు కొడతారు. ఆ సమాజంతోనా మనం గంగా జయంతి అనుకోవాలి? కాబట్టి ఈ రోజు హిందూ సమాజం ఆలోచించాలి. ఏ దుర్మార్గులు అయితే మనం రాక్షసులుగా మనం వివరిస్తున్నారో అట్లాంటి దుర్మార్గులు ఈ విధంగా వివరించడానికి కారణం ఏంటి? కారణం ఏంటి? వాళ్ళు ఏదైతే తర్ఫీదు జరుగుతున్నదో, వాళ్ళకి మౌలికలు ఏదైతే చెప్తున్నారో, వాళ్ళ మదర్సాలలో చెప్తున్నారో అదే కారణము. కాబట్టి ముందు ఇక్కడున్న ప్రభుత్వాలు బాగా చేస్తున్నాము. ఏది ఉత్తర భారతదేశంలో చూస్తున్నాము. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మూలాలను వాళ్ళు వెతుకుతున్నారు. ఎక్కడైతే ఉన్నదో మీరు ఏది మన యూపీలో చూసిండ్రు, మధ్యప్రదేశ్లో చూసిండ్రు, రాజస్థాన్లో చూసిండ్రు. వాడు ఎక్కడైతే మదర్సా నడుపుతుందో మదర్సాకు పెద్ద ఎవడో వాణి పట్టిండ్రు. మరి ఇక్కడ కూడా నేను చెప్తున్న హోమ్ మినిస్టర్ గారు మీరే కదయ్యా, రేవంత్ రెడ్డి గారు మీరే కదా మాకు మినిస్టరు. ఈ దుర్మార్గంగా చేస్తున్నది ఇది మొదటిది కాదు. ఇట్లాంటి అనేక అకృత్యాలు జరిగినాయి. వీడికి తర్ఫీదు ఎక్కడి నుంచి దొరికింది? వీడికి సపోర్ట్ చేస్తున్న సమాజం ఎవరు? వీనికి ఎటువంటి లీగల్ ఎయిడ్ దొరకకుండా చూడాల్సిందే. అది సమాజం బాధ్యత కూడా. ఇట్లాంటి దుర్మార్గులు రాక్షసులుగా విధంగానే వ్యవహరించాలి. కాబట్టి ప్రభుత్వము ముందు ఈ మదర్సాల మీద యాక్ట్ చేయాలి. వాళ్ళ మీద ఎక్కడికైతే మదర్సాలు నడుస్తున్నారో వాటి మీద పోయి వాళ్ళ లోపల ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలి. తర్వాత హిందూ సమాజం కూడా అర్థం చేసుకోవాలంటే ఈ దుర్మార్గంగా మనతో వ్యవహరిస్తున్నట్టు సమాజంతో మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది. కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం ఏంటంటే మీరు చేయాల్సిన పని మీరు చేస్తలేరు. కాబట్టి మన సమాజాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే హిందువులు కూడా ఆలోచించుకొని ఈరోజు ఈ అమ్మాయికి అయింది, రేపు మన ఇంట్లో కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళే ఎక్కడ వాళ్ళు అక్కడే ఇట్లాంటి దుర్మార్గుల జోలు ఇవ్వకుండా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. తర్వాత వీడికి ఎటువంటి లీగల్ ఎయిడ్ న్యాయమైన సహాయం జరగద్దు. అట్లా ఎవరైనా చేయనికి పోతే వాడిని కూడా బహిష్కరించాలి. ఇది మేము విశ్వ హిందూ పరిషత్ నుండి ఇచ్చినాము. విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది, కానీ సమాజం కూడా బయటికి రావాలి. సమాజం కూడా దీనికి తోడుంటే ఇంకా చాలా తొందరగా చేయగలరు.